క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. ఒకసారి క్యాన్సర్ వస్తే అనారోగ్యంతో నిరంతరం పోరాడాల్సిందే. ఈ వ్యాధితో రోగికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా జీవితకాలం ధైర్యం అందే విధంగా త్యాగం కూడా అవసరమవుతాయి. ఆధునిక కాలంలో టెక్నాలజీ అభివృద్ధితో క్యాన్సర్ చికిత్సలు మరింత ప్రభావవంతంగా ఉన్నప్పటికీ మన దేశంలో చాలా మంది ఇప్పటికీ చికిత్స లేకపోవడంతో మరణిస్తున్నారు. భారతదేశంలో క్యాన్సర్ అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పరిమితికి మించి కణజాలం విపరీతంగా పెరిగిపోవడాన్నే క్యాన్సర్ అంటారు. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇది ప్రతి కణ విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలానే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఉబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్ఏలో మార్పులు వస్తాయి. దీనివల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతారు. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్‌గా ఏర్పడతాయి. క్యాన్సర్ అనేది శరీరంలో దాదాపు ఏదైనా అవయవం లేదా కణజాలంలో ప్రారంభమయ్యే వ్యాధుల యొక్క పెద్ద సమూహం. ఇది అసాధారణ కణాలు అనియంత్రితంగా మారినప్పుడు వాటి సాధారణ సరిహద్దులను దాటి శరీరం యొక్క ప్రక్కనే ఉన్న భాగాలపై దాడి చేయడానికి లేదా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. తర్వాత ప్రక్రియను మెటాస్టసైజింగ్ అని పిలుస్తారు మరియు ఇది క్యాన్సర్ నుంచి మరణానికి ప్రధాన కారణమవుతుంది. నియోప్లాజం మరియు ప్రాణాంతక కణితి క్యాన్సర్కు ఇతర సాధారణ పేర్లు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు క్యాన్సర్ రెండో ప్రధాన కారణం. 2018లో 9.6 మిలియన్ల మరణాలు లేదా 6లో 1 మరణాలు సంభవించాయి. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలెస్ట్రాల్, కడుపు మరియు కాలేయ క్యాన్సర్ పురుషుల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్ రకాల కొలోరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయ మరియు థైరాయిడ్ క్యాన్సర్లు మహిళల్లో సర్వసాధారణమైన క్యాన్సర్లు.